నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ ఇష్టాన్ని తీర్మానం చేయడం మేము నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటివరకు బీసీల గురించి పట్టించుకున్నాడు లేడు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ గారి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నాం. నిజంగా బీసీలను పట్టించుకుంటూ ఉండడు. నడుమ నలిగిపోయేది బీసీలే. ఇలా ఎస్సీలు మన వర్గీకరణ తెచ్చుకోగలిగారు, కానీ బీసీలకు ఎవడొచ్చి బీసీలనే తగ్గిస్తాడు. 50-60% బీసీలను 25 కింద వాడుకున్న తప్ప బీసీలకు గత ప్రభుత్వం గత పాలకులు ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల బీసీల పక్షపాతి. ఆయన రెడ్డి బిడ్డ అయినా కూడా బీసీల గురించి ఆలోచన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం మేము చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా కేసీఆర్ 33% ఉన్న రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిండు. ఆయన కింది తీసుకొస్తే దాన్ని 33, 36 కాకుండా 42 తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీసీల తరఫున. అదేవిధంగా మా గ్రామాలలో కూడా మేము ఐక్యమత్యంతో రేపు స్థానిక సంస్థలలో మా పార్టీకి అనుకూలంగా మేము పనిచేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం.